ఓకేనా? .5 ఉంది ఓవరాల్, కానీ మనం లూజ్ కోసం ప్లస్ స్టిచెస్ కోసం అనేది మనం క్లాత్ వదులుకోవాలి కదా. నెక్స్ట్ కొలత ఏముంది? ఎన్ని ఇంచులు ఉంది? 2.5 ఇంచులు. ఓకేనా, అంతే కదా. తర్వాత ఏముంది? షోల్డర్ 8.5 ఇంచులు. ఈ 3 డాట్స్ వచ్చిన తర్వాత బట్టి ఎలా కుట్టాము, ఇది అంతే. ఏమంటే ఇది రివర్స్లో కుడతాం, ఇది నార్మల్గా కుడతాం. అర్థమైంది కదా. ఈ మార్కింగ్ అంటే ఇలా ఎప్పటికి రాకూడదు, ఎందుకు వస్తే కనుక టైట్ అయిపోతుంది. ఎప్పుడు మనం అయితే పెట్టాము బాగా చేసుకుంటే ఎలా పెట్టాలి కటింగ్, అర్థమైంది కదా. వెనక్కి తిరుగు. ఓకేనా, లైక్ చేయండి. చంక డౌన్, షోల్డర్, కప్పులు. అయితే కప్పులు ఉన్న కాబట్టి 3 నుంచి 3.5 పెట్టచ్చు. కరెక్ట్గా నాకు 100% తెలియాలంటే చెస్ట్లో 10వ భాగం. ఇలాగే కదా నేను చేతి బట్టలు కట్ చేసుకుంటాను, అంతేనా. కాకపోతే ఇవి కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది. మనకి చాలా బాగా సెట్ అయింది. ఓకేనా, అర్థమైందా? రెండో పాయింట్ ఏంటంటే మనం ఏవైతే మనం చేద్దాం అంటే మనం ఏవైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఏవైతే మీకు అయ్యారో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ప్రపంచ యువత ప్రకారం చూసుకుంటే మా దేశంలో చాలా ఇది మనకి ఫ్రంట్ కటింగ్. తర్వాత నెక్స్ట్ ఏంటి? సైలెన్స్. ఇది మనకి పైజామా. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాగుందా? ఈ పొడవు తగ్గించి వెడల్పు చేసి పెంచండి. బొమ్మ గీసుకునేటప్పుడు అలా వేసుకుంటే ఆల్మోస్ట్ దానికి దేనికి దగ్గరగా 1/2 ఇంచ్ తక్కువ సరిపోతుంది మా ప్రాబ్లం. ఓకేనా? ఏ స్ట్రైట్ కరెక్ట్ గీదేమనుకున్నామని సార్, అక్కడ నుంచి కరెక్ట్ తీసుకోవాలి. ఇది స్ట్రైట్. ఓకేనా, ఇది స్ట్రైట్. ఇలా స్ట్రైట్ పెట్టకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందుకే పెట్టండి, అంతే. అర్థమైంది ఇప్పుడు? 22లో 3 ఇంచులు తీసేయండి. ఎంత? 19. ఇప్పుడు 10.75లో 3 తీసుకోవాలి. 2 ఇంచులు. అందరికీ నమస్కారం. జేఎంఆర్ ఇన్స్టిట్యూట్లో నేను జెంట్స్ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సదస్సులకు ధన్యవాదాలు. మొదట్లో నేను అనుకున్నాను
30 రోజుల్లో మెన్స్ శాలరీ తెప్పిస్తారా, నేను నేర్చుకోగలనా అని నాకు సందేశాలు వచ్చేది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి. మా సారు బాగా మంచిగా చెప్పారు. సో నేను బాగా కుట్టగలను కూడా. ఇదిగోండి నేను కుట్టిన షర్టు. అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే నేర్చుకునే వారి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, నేర్పే వారిని బట్టి సులభంగా నేర్చుకోవచ్చని ఇటువంటి సార్ మాకు దొరికినందుకు ఈ నైరేడ్కి ఎంతో రుణపడి ఉంటాను. నేను పుట్టిన షర్టు డీటెయిల్స్ హాయ్ అందరికీ, నేను జెన్స్ టైలరింగ్ ఫ్యాకల్టీని మాట్లాడుతున్నాను. అంటే ఇప్పటి వరకు నేను బ్యాచ్లు చేసిన స్టూడెంట్స్కి ఎంతో కొంత మిషన్ గురించి కొంచెం టచ్ ఉండేదండి. దారం ఎక్కించడం కానీ లేదా ఏదైనా చిరిగిన బట్టలు కుట్టడం కానీ అలాగా. ఇక్కడికి ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ వీళ్ళకి అసలు ఏ రోజు మిషన్ మొక్కం చూడలేదు. అసలు దారం ఎలా ఎక్కించాలి, దారం ఎలా పట్టుకోవాలి, మిషన్ ఎలా దొరకాలని అనుకున్నాను నేను మొదట్లో. ఇంకా అసలు టచ్ లేని స్టూడెంట్స్ వచ్చారు. ఈసారి నాకు చాలా కష్టం ఉంటుంది, వీళ్ళకి బాగా ఎలాగోలా ట్రైన్ చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పటివరకు నేను చేసిన బ్యాచ్ అన్నిటికన్నా ఈ స్టూడెంట్స్ చాలా బాగా నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు, ఒకరని కాదు, ప్రతి ఒక్కరు అందరూ బాగా నేర్చుకున్నారు. సైలెంట్గా వినడం కానీ ఏదైనా చెప్పింది చేయడం కానీ ప్రతి ఒక్కటి వీళ్ళని చాలా మెచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం 30 రోజులు ఇక్కడ వరకు నేర్చుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ లేని ఏ వర్క్ రాదు. సో నాకు ఇక్కడ వచ్చిందిలే అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అలా పక్కన పడేసాను అనుకోండి, ఏదేం రాదు, మర్చిపోతారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మీరు డబ్బులు పెట్టుకొని మిషన్ కొనుక్కాల్సిన పని లేదు. ఇన్కేస్ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని 1 నెల తర్వాత అయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో వేస్ట్ క్లాసులు కానీ, కటింగ్ కానీ, పేపర్ కటింగ్ కానీ ఇలాగా ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.